మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మౌనం కథానిక. వ్రాసినవారు చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. మౌనం కథానిక. అది ఒక పెద్ద ఖరీదు గల హాస్పిటల్. అక్కడ అందరూ వచ్చేవాళ్ళు బాగా కలిగిన వాళ్ళే. బయట ఆరాటంగా ఆతృతగా పుట్టబోయే శిశువు ఎవరా అని ఎదురు చూస్తున్నారు. కన్న పేగు మాత్రం నా కూతురు ఎవరినికన్నా తల్లి బిడ్డ క్షేమంగా రావాలని కోరుకుంటోంది. చాలాసేపు అయింది ఆమె అరుపులు ఆపి. బహుశా డెలివరీ అయింది అనుకుంటా. వర్ధనమ్మ తన భర్త రామయ్యతో అంటోంది. సుమారుగా ఒక అరగంట తర్వాత ఒక నర్సు వచ్చి ఆడపిల్ల, తల్లి పిల్ల క్షేమం అనే వార్త తెచ్చింది. అందరూ సంతోషించారు. కానీ వర్ధనమ్మ మొహంలో సంతోషం కరువైంది. వంశానికి వారసుడు ఇస్తాడు అనుకుంది. ఇదేమిటి ఆడపిల్ల అంటూ అక్కడే ఉన్న రఘు వంక చూస్తుంది. రఘు ఫోన్లో అందరికీ మెసేజ్లు పెడుతున్నాడు సంతోషంగా. భార్యను చూడడం కన్నా ముఖ్యం మెసేజ్లు ఈ కాలం. కానీ అక్కడున్న వసుంధర తన కూతురు ఎలా ఉంది అనే ఆతృతతో తలుపు వద్దకు వచ్చి సిస్టర్ని అడుగుతుంది, లోపలికి వెళ్ళి చూడొచ్చా అంటూ. అమ్మ వార్డు మారుస్తారు, తర్వాత చూద్దురు కానీ అంటుంది సిస్టర్. పిల్ల ఏడవలేదు, గట్టిగా కొట్టి ఏడిపించారు డాక్టర్ గారు. సిస్టరు ఎవరితోనో అంటోంది. మాటలు మెల్లిగా వినిపిస్తున్నాయి. అప్పుడే కొత్తగా అమ్మమ్మ అయిన వసుంధరకి. అవును, దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పెంచాను. అహర్నిశలో తానే తల్లి తండ్రి అయి పెంచింది వసుంధర. చిన్న వయసులో బట్టల వ్యాపారం పెట్టి దాన్ని అహర్నిశలో వృద్ధిలోకి రావడానికి కృషి చేసింది వసుంధర. ఒక పక్క ఇల్లు, అత్తమామలు, సరిపోని సంపాదన భర్త. అతన్ని ఏమంటుంది అమాయకుడు. అతను చదువుకున్న కొద్దిపాటి చదువుకి తగిన ఉద్యోగం అది. అతనికి 2 చెల్లెళ్ళు. వాళ్ళకి పెళ్లి చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం కర్పూరం చేశాడు. ఇక మిగిలినది తల్లి వృద్ధాప్యం కోసం. అది దాన్ని ఆయన తీయడానికి వీల్లేదు అంటాడు వసుంధర భర్త. వసుంధర ఇంటి పనులన్నీ చేసుకుని కొత్తగా ఓపెన్ చేసిన షాపుకు వెళ్ళిపోతుంది. ఆమెకి ఆడపిల్ల. ఆ అమ్మాయికి తల్లికి సహాయం చేసి పనుల్లో స్కూల్కి వెళ్ళిపోతుంది. షాప్ బాగానే నడుస్తోంది. ఆడవాళ్ళు పెడితే ఆడవాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి కొనుక్కోవడానికి ఆ ఊర్లో అందరు ఆడవాళ్ళు వచ్చి బాగానే పర్చేస్ చేస్తున్నారు. వసుంధర కూతురి పేరు వనజ. వనజ నెమ్మది గల స్వభావం. ఎవరేమన్నా తొణకదో బెణకదో. తనలో తానే సమాధానం ఎందుకు, కాలమే సమాధానం చెప్తుంది అనే మనస్తత్వం గల అమ్మాయి. తల్లి తెలివితేటలకి మురిసిపోతుంది వనజ. తండ్రి మంచితనానికి జాలి పడుతుంది. కానీ తల్లిదండ్రులను ఒక్క మాట అని ఎరగదు. తండ్రి ఆఫీస్కి వెడతాడు, తల్లి షాపుకు పెడుతుంది. ఇంట్లో నానమ్మ ఒక్కతే ఉంటుంది. ఆ నానమ్మకి అమ్మ చేయగా సేవలు మిగిలిన తను చేస్తూ చదువుకుంటూ స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఏమిటో పెద్ద పేరక్కలా మీ అమ్మ చేయవలసిన సేవలు నీ చేత చేయించుకుంటున్నాను. మీ అమ్మ ఊరి మీదకి వెళ్ళి పెత్తనం చెలాయిస్తుంది, నువ్వేమో నాకు సేవలు అంటూ ఎత్తిపడుస్తుంది అత్తగారు. అయినా మౌనంగా నవ్వి ఆమెకి సమాధానం చిరునవ్వే అని కళ్ళతో చెప్తుంది. వర్ధనమ్మకి అత్తగారి విషపు మాటలు తెలుసు, అలవాటే. తన పని తాను చేసుకుని అన్నీ అత్తగారికి అమర్చి వెళ్ళిపోతుంది షాప్కి. స్కూల్ నుంచి వచ్చాక మిగిలిన పని చేయడం మొదలు పెడుతుంది వనజ. ఆవిడని లేపి కూర్చోబెట్టి పక్కలు సర్ది ఆవిడికి ఏదైనా కావస్తే తినిపిస్తూ ఉంటుంది. ఒకరోజు తను స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఒకరు వెంబడించడం, వెనకాలే రావడం, ఏదో పని ఉన్నట్టు ఫోన్లో మాట్లాడుతూ ఉండడం, వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆగిపోవడం, మెల్లిగా వెనక్కి తిరిగి చూడడం. సుమారు 1 నెల రోజుల నుంచి ఇలాగే నడుస్తుంది. ఆ రోజు వనజ ఎందుకో స్కూల్కి వెళ్ళలేదు. ముందు తలుపు వేసి తన గదిలో చదువుకుంటూ ఉంది వనజ. బామ్మ ఏవో శ్లోకాలు చదువుతూ ఉంది. భాగవత ధ్యానంలో ఉంది.
ఇంతలో అతను వెనక నుంచి వచ్చి బామ్మ కళ్ళు ముఖం మూశాడు. బామ్మ పెనుగులాటలో దగ్గరగా ఉన్న గ్లాసు కింద పడేసింది. ఎందుకు బామ్మ పిలుస్తోంది అంటూ మెల్లగా వెళ్ళింది వనజ. అగంతకుడు బామ్మ పెనుగులాడుతూ ఉంటారు. వెంటనే మెల్లిగా బాల్కనీలో నుంచుని పక్కనే ఉన్న మావయ్య గారికి ఫోన్ చేస్తుంది. ఆయన వాళ్ళ ఆవిడ పక్కనున్న వాళ్ళకి తెలియచేసి 10 నిమిషాల్లో 3-4 కలిసి బెల్టులతో సహా వస్తారు. వనజ బాల్కనీలో నిలబడిపోయింది. వాడు ఈ హఠాత్ పరిమాణానికి జరిగిన దానికి నిశ్శబ్దంగా పట్టుబడిపోయాడు. అందరూ కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది, తీసుకుని వెళ్ళారు. బామ్మ ఊపిరి పీల్చుకుంది. వనజ వనజ అని గట్టిగా కేకవేసింది. ఇంతలో అమ్మ నాన్న వచ్చారు. వనజను చూసి గట్టిగా కౌలించుకున్నారు. ఏమీ జరగనందుకు ఆ పరమేశ్వరునకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ సంఘటనలో వనజకు ఒకటే భయం, తలుపులు వేసి ఉంచుతోంది. స్కూలు ఉపాధ్యాయులందరూ వనజకు ఆ టైంలో వచ్చిన ఉపాయానికి అందరూ సంతోషించారు, పొగిడారు. వనజ అలా ధైర్యంగా ఉండాలి అని చెప్పేవారు. ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడో ఆరా తీయడం పోలీసులు పని. అందరూ ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసినందుకు. ఎలాగో వనజ చదువు హై స్కూల్ దాటింది, కాలేజీకి చేరింది, కాలేజీ కూడా అయ్యింది అనిపించుకుంది. కాలగర్భంలో బామ్మగారు వెళ్ళిపోయారు. క్రమంగా అందరూ ఆ సంఘటన మర్చిపోయారు. వనజకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. చూడముచ్చటైన కుటుంబం, భర్త మంచి ఉద్యోగం, మామగారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు, అత్తగారు చాలా మంచి సంబంధం అని వనజనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి దాదాపు 6 నెలలు కావస్తున్నాయి. కొత్త మురిపం ముగిసింది. అత్తగారు మొదలుపెట్టింది. పని రాదు, అది రాదు, ఇది రాదు అంటూ సాగదీయడం మొదలుపెట్టింది. వనజ దగ్గరలో ఏదైనా స్కూలు ఉంటే ఆ స్కూల్లో చేరి కొంచెం తనకు తనే వ్యాపకం కల్పించుకుందాము అనుకుని ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇదంతా భర్త వింటూనే ఉన్నాడు. కానీ ఇంటికి వచ్చాక ఒక పుస్తకంలో లీలమైపోతాడు, లేదా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. గమనించినట్టు ఉంటాడు. భార్య పడే తాపత్రయం తెలుసు, అన్నీ సర్దుకుంటాయి కాలగమనంలో అని అతని నమ్మకం. అనుకున్నట్టుగానే వనజకు కొద్ది దూరంలో ఒక స్కూల్లో జాబ్ దొరికింది. రోజు బస్సు ఎక్కి వస్తూ ఉండేది. అన్ని పనులు చేసి అత్తగారికి అన్నీ చెప్పి బయటపడేది. ఆవిడ మనసులో ఎన్నో అనుకునేది. చిక్కినట్టే చిక్కి జారుకుంది అని సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేది. ఈనాటి ఆడపిల్లలు తెలివైన వారు, వాళ్ళు సంపాదన చేతనవును అని నిరూపిస్తున్నారు అంటూ సాగదీస్తూ అనేది. అయినా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది వనజ. ఆ రోజు భర్త ఎందుకో ఇంట్లోనే ఉన్నాడు. వనజ, నేను నిన్ను స్కూల్ దగ్గర దింపుతాను బండి మీద, త్వరగా తయారై రా అంటున్నాడు. నేను ఒక చోటికి వెళ్ళే పని ఉందోయ్ అంటాడు. సరేనండి అని వనజ త్వరగా పనులు మోగించుకుని సిద్ధపడింది. మెళ్ళో సూత్రాల తాడు వేసుకున్నావా? ఉందా? వెనక నుంచి అత్తగారు గట్టిగా గావుకాక వేసింది. బస్సు రద్దీగా ఉండడం చేత వనజ ఈ మధ్య నల్లపూసలు వేసుకుని వెళుతూ ఉండడం గమనించి ఆవిడ చిరుబుర్రులు ఆడుతోంది. అంతా తెలిసి మౌనంగానే ఉన్నాడు భర్త తనకు కానట్టు. వేసుకున్నానండి అంటూ గబగబా స్కూటర్ ఎక్కింది వనజ. సుమారుగా 1.5 ప్రయాణం స్కూల్కి. ఇంటికి స్కూటర్ స్టార్ట్ చేశాడు రవి. కూర్చున్నావా గట్టిగా అడిగాడు భార్యని. కూర్చున్నాను సమాధానం ఇచ్చింది. రోడ్డు చాలా రష్గా ఉంది. జనం, కార్లలో, బళ్ళ మీద పరుగులు, ఆటో చప్పుళ్ళు, బస్సు మోతలు. ఇంతలో అవన్నీ గమనిస్తున్నట్టు రెడ్ లైట్ పడింది. ఆ సమయం మనుషులకు దుర్భరంగా ఉంది. ఎక్కడా ఆగలేరు, విసుగ్గా ఉన్నాయి అందరి మొహాలు. ఇంతలో పక్కనే ఒక బైకు అందరినీ నెట్టుకుంటూ వచ్చి మా పక్కన ఆగింది. ఇంకా ఎల్లో లైట్ పడేది ఆలస్యం. ఒక్క ఉదుటిన వాయువేగంగా వెళ్ళాలి అని అందరూ నిశ్చయించున్నట్టుగా ఉన్నారు. ఇంతలో ఎవరిదో చెయ్యి హఠాత్తుగా మెడ మీదకి వచ్చి వాలింది. నేను హఠాత్ పరిమాణానికి అనుకోకుండా ఆ చెయ్యిని గట్టిగా పట్టింది.
ఇంతలో అందరూ వెళ్ళిపోతున్నారు అనుకుంటూ లైట్ పడింది. అతను కూడా ప్రయాణం సాగిద్దామని ట్రై చేస్తున్నాడు. నేను గట్టిగా అతని చేయి పట్టుకుని లాగాను. ముందు నుంచి అరిచాడు, ఏమైంది అని రఘు. నేను చెప్పకుండా అరిచాను. అతను బండి స్టార్ట్ చేసి ముందుకు పోయి పడ్డాడు. వెనకనున్నవాడు జనం మధ్యలో పడ్డాడు. అందరూ ఒక క్షణం ఆగి పక్కకు నెట్టబడ్డారు. కొంతమంది పక్కగా వచ్చి ఆగి ఆ గుంపులోంచి చైన్ స్నాకర్ అని అరిచారు. ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు. నయమమ్మా, నువ్వు పడిపోలేదు, అదృష్టం బాగుంది, అతన్ని పడేలా చేసావు. చుట్టూ ఉన్నవాళ్ళు ప్రశంసలు. వాణ్ణి నలుగురు కట్టేసి పట్టుకున్నారు. ముందు బైక్ నడుపుతున్నవాడు గుంపులోంచి పలాయనం చిత్తగించాడు. కింద పడ్డవాడు దొరికిపోయాడు. హఠాత్తుగా అత్తగారు గుర్తుకొచ్చారు వనజకు. మెడ చుట్టూ కప్పుకోవే, అలా వదిలేకే అంటూ ఆవిడ మాట వెనక నుంచి వస్తూ వినపడేది. ఆవిడ మాట చాదస్తం అనుకునేదాన్ని. కానీ ఇంత జరిగాక పెద్దల మాట చద్దిమూట అనక తప్పదు అనుకున్నా. మా మాట విననందుకు మనసులో క్షమార్పణ అడుక్కున్నాను. ఎలాగో ఆ బంధనాలు తెంచుకుని వాడిని పోలీసులకు అప్పచెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎందుకంటే వస్తూ పోలేదు, అందుకని. ఇంతలో స్కూలు వచ్చింది. నేను దిగి ఆయనకు బై చెప్పి లోపలికి వెళ్ళి వచ్చాను. ఆలస్యమైనందుకు హెడ్మిస్సెస్ కారణం చెప్తూ గబగబా గ్లాసులు మంచినీళ్ళు తాగాను. ఇంటికి వెళ్ళి అత్తగారికి జరిగింది వివరించాను. అవునే, బంగారం ఎంత విలువైందో అంత ప్రాణం అపాయం, జాగ్రత్తగా ఉండాలి మరి అంటూ సాగదీసింది. అలా జరుగుతూ కొంతకాలానికి మాకు పాప పుట్టింది. సరేనండి, అందరూ అబ్బాయిలనే కంటే ఆడపిల్లలు కరువు అవుతారు కదా, మరి నాలాంటి వారు కూడా ఉంటారు, ఆడపిల్లల్ని ప్రోత్సహించాలి అంటూ అత్తగారి మాటకు ఎదురు చెప్పింది వనజ. ఇంతకాలానికి నీకు కూతురు వచ్చాక మాటలు వచ్చాయే అంటూ నవ్వింది అత్తగారు. ఈ కథ బాగుందా? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు విని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.